దేవుని భక్తి కలిగినటువంటి వారి జీవితాల్లో రెండు ఉంటాయంట. వారి నోట ఏముంటుందంట? దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రాలు ఉంటాయంట. వాళ్ళ నోట దేవుని స్తోత్రాలు ఉంటాయంట. వారి చేతిలో రెండంచెల ఖడ్గం ఉంటుందంట. ఇదే వారి ఘనత. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నీ నోటిలో ఒకటి ఉండాలంట, నీ చేతిలో ఒకటి ఉండాలంట. ఈ రెండు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవితంలో దేవుడు నీకు ఘనతనిస్తాడు. నీ నోటిలో ఏముండాలంట? ఆయనకు దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. దేవుని బిడ్డ అంటే ఎవరు తెలుసా? దేవుని బిడ్డ జీవితంలో ఉత్సాహ స్తోత్రాలు అనేటువంటివి ఉండాలి. నీ నోట ఉత్సాహ స్తోత్రాలు ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఒక వర్షన్లో ఏమనుంటుందంటే హై ప్రైజెస్, ఘనమైనటువంటి స్తుతులు స్తోత్రాలు దేవునికి మనం చెల్లించాలి. ఘనమైన స్తుతులు స్తోత్రాలు దేవునికి మనం చెల్లించాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని స్తుతించే నీ నోటిని దేవుడు చూస్తే నీ జీవితంలో ఘనత వస్తుందంట. మొదటిగా ఈ రెండింటినే ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచుతుంటున్నాడు. ఒకటి, నీ నోటిలో దేవుని హెచ్చించేటువంటి ఉత్సాహ స్తోత్రాలు ఉండాలి. దేవుని ఘనపరిచేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అదే సింపుల్గా ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. వారి నోట ఉత్సాహ స్తోత్రాలున్నవి, వారికే దేవుడు ఘనతనిస్తాడు. దేవుని బిడ్డలారా, స్తుతి స్తోత్రాలు అంటే ఏదో ఆదివారాన వాక్యానికి ముందు అందరం కలిసి దేవుని స్తుతిస్తామంటే అది కాదు, అది మాత్రమే కాదు, అప్పుడు మాత్రమే కాదు. వారి నోట ఎప్పుడు కూడా స్తుతి స్తోత్రాలు, ఉత్సాహ స్తోత్రాలు ఉంటాయంట. అప్పుడు వారి జీవితాల్లో ఘనత. వారికి ఘనతకు కారణం ఏంటంటే, వారికి ఘనత ఏది ఇస్తుందంటే దేవుని స్తుతించడం. దేవుని బిడ్డలారా, 3 ఏరియాస్ ఉంటాయండి. అసలు స్తుతులే చెల్లించరు, రెండవదిగా కొంచెం స్తుతులు చెల్లిస్తారు, మూడవదిగా ఎక్కువ స్తుతులు చెల్లిస్తారు. 3 రకాలైనటువంటి దేవుని బిడ్డలు ఉంటారండి. కొంతమంది జీవితాల్లో స్తుతులే ఉండవు, నో ప్రైజెస్ ఎట్ ఆల్. అస్సలు దేవుని స్తుతించరు, అస్సలు ప్రార్థనను చేసుకుంటారేమో కానీ స్తుతులు చెల్లించడం అనేటువంటిది ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లించడం అనేటువంటిది ఉండదు. మీరు ఉదయకాలం జూమ్ ప్రేయర్లో జాయిన్ అయితే అక్కడ ఖచ్చితంగా ఒకటి పెట్టాను నేను. ఏంటంటే, ఎవరైనా దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలు చెప్తుంటారు. మన దేవుడు పరిశుద్ధుడు, దేవానికి స్తోత్రం. మరొకసారి చెబుతారు, మన దేవుడు ఘనత కలిగిన దేవుడు, దేవానికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉండగా మిగిలినందరూ కలిసి దేవానికి స్తోత్రం అని ఎందుకు చెప్పాలి అంటే, దేవుని బిడ్డ నోటిలో టిఫినే కాదు, దేవుని బిడ్డ నోటలో బిర్యానీ కాదు, దేవుని బిడ్డ నోట ఉత్సాహ స్తోత్రాలు ఉన్నవి. దేవుని బిడ్డ అయితే, బాప్తిజం తీసుకున్న వ్యక్తివైతే, పళ్ళలో పాలు పంపులు పొందేటువంటి వ్యక్తివైతే నీ నోట ఏముండాలి అంట? ఉత్సాహ స్తోత్రాలు ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అదే వారికి ఘనతను తీసుకొని వస్తుంది. అవునా? దేవునికి స్తుతులు చెప్తే ఘనత వస్తుందండి. ఉద్యోగం చేస్తే ఘనత వస్తుంది, రాజకీయంగా ఉంటే ఘనత వస్తుంది, లేకపోతే ఆస్తిపాస్తులు మన వెనక ఉంటే, మన పూర్వీకులు సంపాదించి ఉంటే ఘనత వస్తుంది అని మనం అనుకుంటాం. ఇది లోక సంబంధంగా ఉండేటువంటి పద్ధతులు. కానీ దేవుని యొక్క పద్ధతి ఏంటి తెలుసా? ఉత్సాహ స్తోత్రాలు వారి నోట ఉన్నాయి కాబట్టి వారు ఘనపరచబడతారు. ఉత్సాహ స్తోత్రాలు లేకపోతే ఏమవుతుంది? దేవుని స్తుతించకపోతే ఏమవుతుంది? భయంకరమైనటువంటి లక్షణంలోనికి దేవుని బిడ్డ వెళ్ళిపోతాడు. ఎంత భయంకరమైన లక్షణాలు తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23వ వచనం. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించకపోతే ఏం నష్టం జరుగుతుంది, ఎంత భయంకరమైన నష్టం జరుగుతుందో ఇక్కడ మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చాలు. ఇక్కడ 3 లేదా 4 భయంకరమైన లక్షణాలు దేవుని స్తుతించినటువంటి వ్యక్తిలో వస్తాయి. జాగ్రత్తగా వినండి.
దేవుని స్తుతించాలి. ఒక తల్లిగా వంట చేసుకుంటున్నావా, దేవుని నువ్వు స్తుతించాలి. లేకపోతే బండి డ్రైవ్ చేస్తున్నా ఎవరు లేరు, నీ వెనక కానీ నీ ముందు కానీ ఎవరు లేరు, దేవుని స్తుతిస్తూ వెళ్ళాలి. నీవు ఉద్యోగంలో ఉన్నావు, ఎవరు లేరు, బోర్ కొడుతుంది, వెంటనే సాతాన్ అంటాడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, ఫేస్బుక్ ఓపెన్ చేయి, యూట్యూబ్ ఓపెన్ చేయి అని ఆ తలంపు తీసుకొస్తాడు. అయిపోయింది. ఇంకా నీ జీవితంలో ఉత్సాహ స్తోత్రాలు లేకుండా సాతాను నిన్ను ఏదో ఒక రకంగా డైవర్ట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు తెలుసా? అలా చేసినప్పుడు నీ జీవితాల్లో కొన్ని పాడు లక్షణాలు వస్తాయి. నా జీవితంలో కొన్ని పాడు లక్షణాలు వస్తాయి. ఏంటి తెలుసా? మొదటి చెడ్డ లక్షణం ఏంటి తెలుసా? దేవుని స్తుతించకపోతే వ్యర్థులైరి. ఒక వ్యక్తి జీవితంలో వ్యర్థమైన వ్యక్తిగా ఎప్పుడు మారిపోతాడు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నీ జీవితంలో ఒక వ్యర్థమైన వ్యక్తిగా ఏది మారుస్తుందో తెలుసా? when you don't open your mouth for the praises. దేవుని స్తుతించడానికి నీ నోరు తెరవబడకపోతే, దేవుని స్తుతించడానికి నీ నోరు ఉపయోగపడకపోతే, గుర్తుంచుకో, ఖచ్చితంగా జరిగేటువంటిది ఒక వ్యర్థమైన జీవితంలోనికి మనం వచ్చేస్తాం. వ్యర్థమైన జీవితంలోనికి బైబిల్ చెప్తుంది, వారు దేవునెరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదంట. ఎవరంట వీళ్ళు? వాళ్ళకు దేవుని గురించి తెలుసు, యేసు ప్రభుని గురించి తెలుసు, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు తెలుసు, ఎందుకు పుట్టాడు తెలుసు, ఏం చేశాడు కార్యాలు తెలుసు. ఆ వ్యక్తి జీవితంలో కూడా కార్యాలు అనుభవించాడు. దేవుని ఎరిగియు దేవుని మహిమపరచలేదు. నీ జీవితంలో దేవుని గురించి తెలుసు, అయినా దేవుని స్తుతించకుండా నువ్వు ఉంటే, నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేసేటువంటి వ్యక్తిగా ఉంటే, ప్రార్థన చేయాలంటే ఎక్కడో చోట కూర్చోవాలి కదా, బైబిల్ చదవాలంటే బైబిల్ ఉండాలి, స్తుతి చెల్లించడానికి నీకు ఇవేం అవసరంలా. వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రైజ్ ద లార్డ్, నువ్వు ఏ రకంగా మారుతావు తెలుసా? వేస్ట్ క్యాండిడేట్గా మారవు. అది అక్కడ బైబిల్లో ఉండేది. వ్యర్థులుగా ఉండరు. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుని స్తుతిస్తారో వాళ్ళు వ్యర్థులుగా ఉండరు. ఎవరైతే దేవుని స్తుతించారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వ్యర్థులైపోతారు. వ్యర్థమైన జీవితంలోనికి వాళ్ళు వచ్చేస్తారు. దేవుని బిడ్డలారా, ఇదేనా దేవుడు అంటున్నాడు, దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు. when you don't praise the Lord, when you don't know how to praise the Lord and whom to praise, ఎవరిని స్తుతించాలి, ఎవరిని మహింపరచాలి, ఎవరిని గణపరచాలి నీకు తెలుసు. అయినా నువ్వు దేవుని మహింపరచకపోతే బైబిల్ చెప్తుంది మనం వ్యర్థులమైపోతామంట, వ్యర్థమైన వ్యక్తిగా మారిపోతామంట. ఏదండి వేస్ట్ క్యాండిడేట్? వేస్ట్ క్యాండిడేట్కి ఏముంటుంది? మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ఘనత ఉండదు. అంతేనా? వేస్ట్ అయిపోయిన దానికి ఘనతని ఇస్తామా? మనము బజారుకి వెళ్ళి ఒక మంచి పండు కొనుక్కొని వస్తామండి. దాన్ని కొనుక్కొని వచ్చి దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాం, ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తింటాం. తిన్న తర్వాత మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద పెడతాం. డైనింగ్ టేబుల్ మీద పెట్టిన తర్వాత చెడిపోయింది అనుకో, అరే నిన్న దీంతోనే కదా నేను తినింది, అరే ఉన్నిలే అని ఎత్తిపెట్టుకుంటామా? డబ్బు పెట్టి కొన్నాం కదా, డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా? డబ్బు ఏమైనా ఊరికి వస్తుందా? కాబట్టి ఖర్చు చేసాం కదా అని చెడిపోయిన దాన్ని నీ టేబుల్ పైన పెట్టుకుంటావా? ఎప్పుడైతే అది చెడిపోతుందో అది ఏమవుతుందో తెలుసా? వ్యర్థమైన దానిగా డస్ట్బిన్లోకి వెళ్తుంది. డస్ట్బిన్లో నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఊరెలపటికి వెళ్తుంది. ఊరెలపటి ఏమైపోతుంది? అది వేరే చెడిపోయిన దాంతో చేరుతుంది. దాన్ని వ్యర్థము అంటాం. దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి జీవితంలో, అమ్మా నీ జీవితంలో నువ్వు దేవుని స్తుతించలేనటువంటి వ్యక్తివైతే, యవనస్తుడా నువ్వు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించనటువంటి వ్యక్తివైతే ఏమైపోతావు తెలుసా? నీ జీవితంలో ఘనత రాదు. ఎందుకు రాదు అంటే వ్యర్థమైన వ్యక్తిగా మారుస్తుంది నిన్ను. స్తుతులు లేనటువంటి పరిస్థితి, దేవునికి స్తోత్రాలు చెల్లించినటువంటి పరిస్థితి. నీ నోటిలో ఉత్సాహ స్తోత్రాలు ఉండాలి. ఉండకపోతే అది నీ జీవితాన్ని వ్యర్థంగా మారుస్తుంది. వ్యర్థంగా ఒక వేస్ట్ క్యాండిడేట్ ఎప్పుడు తయారవుతాడు తెలుసా? when his mouth is not filled with the praises of the Almighty God. దేవుని స్తుతించనటువంటి వ్యక్తిగా ఉంటే రెండవదిగా ఏం జరుగుతుందంట? 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఒకటి వ్యర్థమైపోతాడంట, రెండవదిగా బుద్ధిహీనుడుగా మారతాడంట. అవివేక హృదయం అంటే అంతకుముందు మంచి హృదయం ఉంది, ఇప్పుడు చెడ్డ హృదయం వస్తుందంట. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలోనికి చెడు హృదయం రావడానికి కారణం ఏంటి తెలుసా? పాపం మాత్రమే కాదు, దేవునికి స్తుతి చెల్లించకపోవడం కూడా నీ జీవితంలో ఒక అంధకారమైన హృదయంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం.
ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు స్తుతించే భార్యవైతే, స్తుతించే తల్లివైతే, స్తుతించే కుమార్తెవైతే, స్తుతించే భర్తవైతే, కుమారుడవైతే, బిడ్డవైతే, నీ హృదయం అంధకారం కాదు, చెడిపోయిన హృదయంగా ఉండదు. ఎవరి హృదయం చెడిపోతుంది? ఎవరి హృదయంలో నీకు పాపం ప్రవేశిస్తుంది? ఎవరి హృదయంలో నీకు లోకం ప్రవేశిస్తుంది? ఎవరి జీవితంలో అయితే దేవానికి స్తోత్రం ప్రభా, దేవానికి స్తుతులు తండ్రి, దేవా నన్ను కాపాడావు, నన్ను రక్షించావు నాకు అని దేవుని ఎవరైతే స్తుతిస్తారో వారి జీవితాల్లో, స్తుతించకుండా ఎవడైతే సెల్ ఫోన్ పట్టుకుంటాడో, సెల్ ఫోన్లో చూసుకుంటూ ఉంటాడు, ఏమైపోతుంది? హృదయం అంధకారం అయిపోతుంది. నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వ్యక్తివైతే దేవుని స్తుతించకుండా నీకు ఘనత కాదు, అంధకారమైన హృదయంగా మారిపోతుంది. బైబిల్ చెప్తుంది బుద్ధిహీనులైపోయారంట. ఎవరండి బుద్ధిహీనులైది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. అరే వీళ్ళకు దేవుని గురించి తెలుసు కదా, 21వ వచనం, వాళ్ళు దేవుని ఎరిగియు, దేవుని గురించి తెలుసు, స్తుతించకపోతే నీ జీవితంలో దేవుని సన్నిధి ఉండదు. అందుకే మనం పాట పాడతాం కదా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్య. నువ్వు కూర్చోవడానికి ఒక చైర్ కావాలి, ఒక మంచం కావాలి, లేకపోతే ఒక టేబుల్ కావాలి. దేవుడు కూర్చోవడానికి ఏం కావాలి తెలుసా? నీ స్తుతులు. నీ ఇంటిలో స్తుతులు లేకపోతే, నీ ఇంటిలో దేవునికి స్తోత్రాలు చెల్లించకపోతే నీ కుటుంబంలో దేవుడు కూర్చోడు. దేవునికి విలువ లేదు నీ జీవితంలో. బైబిల్ చెప్తుంది బుద్ధిహీనులైపోయారంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, స్తుతించనటువంటి వ్యక్తి జీవితము ఒకటి వ్యర్థమైపోతుంది, రెండోదిగా బుద్ధిహీనులైపోతారు, మూడోది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు. ఏంటంటే 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఒకటి వ్యర్థులు, రెండోది బుద్ధిహీనులు, మూడవదిగా దేవుని కాకుండా కొత్త దేవుళ్ళను తయారు చేసుకుంటారంట. వాళ్ళు కొత్త దేవుని తయారు చేసేటువంటి గొప్ప వ్యక్తిగా సాతాను మారుస్తాడు. దేవుని బిడ్డలారా, చాలామందిని మీరు గమనించండి. మాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా ఒక చర్చిలో వాళ్ళ ఊరిలో ఆయనే పెళ్లి చేసుకున్నాడు. చర్చిలో పెళ్లి జరిగింది. ఆయన సేవ చేశాడు, ఆయన అన్నీ చేశాడు. ఆయన చనిపోకముందు ఏ రకంగా తయారైపోయాడంటే, కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్నటువంటి వ్యక్తులందరూ ఆయన ఇంట్లో చేరుపైన కూర్చుంటే వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు ఆయనకు. ఆయన ఒక బాబాగా తయారైపోయాడు. ఆయన ఒక పూజకు అర్హుడుగా మారిపోయాడు. ఆయన ఏం చెబితే అది చేసేటువంటి వాళ్ళు. ఎందుకు మారిపోయాడు తెలుసా? ఆయన జీవితంలో చర్చికి వెళ్తాడు. నాతో చెప్పాడు, సుధీర్ చర్చికి నేను కూడా పోయా, చర్చిలో నేను పెళ్లి చేసుకున్నా, నేనే ఫస్ట్ పెళ్లి చేసింది మా ఊర్లో చర్చిలో. నాతోనే చెప్పాడు ఆయన, అబద్ధం ఏం చెప్పలేదు, వాస్తవమే. క్రైస్తవ పెళ్ళే జరిగింది, క్రైస్తవ వివాహమే అతడు చేసుకున్నాడు. సంఘ పెద్దగా కూడా పనిచేశాడట. ఆయన పనిచేసి ఇప్పుడు ఒక బాబా అవతారంలోనికి వచ్చేసాడు. ఎందుకు తెలుసా? దేవుని మహింపరచడం ఆయనకు చేత కాదు, దేవునికి స్తుతులు చెల్లించడం ఆయనకు చేత కాదు. బైబిల్ నాకు తెలుసు, బైబిల్ చాలా చెప్పేవాడు, ప్రార్థన కూడా చేశాను తెలుసా నేను. ఆయనలో లేనటువంటిది ఏంటంటే స్తుతులు లేవు. నీ జీవితంలో దేవుని స్తుతించడం నేర్చుకో. తల్లిగా తండ్రిగా నువ్వు స్తుతిస్తే నీ పిల్లలకు తెలుస్తుంది స్తుతి అంటే ఏంటో. అరే నువ్వు పాటలు పాడాలి, నువ్వు వాక్యం చదవాలి అనేటువంటిది మన పిల్లలకు మనం నేర్పించాలి. మన పిల్లలకు అన్నీ నేర్పిస్తాం, కానీ వ్యర్థము చేసేటువంటి పరిస్థితి నుంచి దూరం చేయం, లేకపోతే బుద్ధిహీనులుగా మారేటువంటి పరిస్థితి నుంచి మనల్ని వారు వేరు చేయం, లేకపోతే చెడిపేసేటువంటి వ్యక్తులుగా మనము చేసే పరిస్థితి నుంచి దూరం చేయం. బైబిల్ చెప్తుంది వారు ఘనత కలుగుతుందంట. ఎందుకు ఘనత కలుగుతుందంటే వారి నోట దేవునికి చేయబడు స్తోత్రాలు ఉన్నాయి. ఈరోజు నీ నోట ఏముంది? దేవుని స్తుతించడానికి నీ నోరు తెరవబడ్డంలా. అందుకే నీ జీవితం ఒక వ్యర్థమైన జీవితంగా, బుద్ధిహీనమైన జీవితంగా, కొత్త దేవుని పరిచయం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోయావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఎంతగా నువ్వు స్తుతిస్తావో అంతగా నీ జీవితం. అంటే వాళ్ళు ఏంటి తెలుసా? దేవుని స్తుతించినటువంటి వాడిని సింపుల్గా చెప్తాను, ఈ 3 వచనాలు కలిపి ఒక్కటే ఒక సెంటెన్స్లో చెప్తాను. వాడు చెడిపోతారు, చెడగొడతారు.
దేవుని స్తుతించినటువంటి వ్యక్తి చెడిపోతాడు, వ్యర్థుడైపోతాడు, బుద్ధిహీనుడైపోతాడు. అంత మాత్రమే కాదు, చెడిపోయి ఇంకొకరిని చెడగొడతాడు. ఏ రకంగా? మనుషులకయు, పశువులకయు, పక్షులకయు, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిస్వరూపమాన్ని చేసేటువంటి వ్యక్తిగా మారిపోతారు. ఈ దినాన నీ జీవితంలో నువ్వు చెడిపోతూ ఇంకొకరిని చెడగొట్టే పరిస్థితులకు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఒకటి, దేవుని నువ్వు స్తుతించడంలా. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి? స్తుతించకపోతే నువ్వు బుద్ధిహీనుడైపోతావు, స్తుతించకపోతే వ్యర్థుడైపోతావు, స్తుతించకపోతే చెడగొట్టేటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు. నీ ద్వారా మనుషులు చెడిపోతారు, కుటుంబాలు చెడిపోతాయి, జీవితాలు చెడిపోతాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా భక్తులకు ఘనత ఏంటి తెలుసా? వారి నోట దేవునికి స్తోత్రాలు ఉండాలి. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో వెన్ ఐ గెట్ ఎ టైం, ఏ సమయం దొరికినా, అది నేను బండి డ్రైవ్ చేస్తున్నానా కంపల్సరిగా నా నోరు వాగుతూ ఉంటుంది, దేవానికి స్తోత్రం ప్రభువా, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఎందుకు తెలుసా? అలా దేవుని స్తుతిస్తే దేవుని సన్నిధి మన పైకి దిగి వస్తుంది. హల్లెలూయా! అంతకంటే ఘనత ఏముందండి? అంతకంటే ఘనత ఏముంది చెప్పండి? దేవుడు నీ పైకి దిగి వస్తే, నీ ఇంట్లో దేవుని స్తుతిస్తూ ఉంటే, మన ఇంటిలో ఏముంటుంది తెలుసా? సీరియల్స్ వినపడతాయి, క్రికెట్ మ్యాచ్లు వినపడతాయి కదా, క్రికెట్ మ్యాచ్లు వినపడతాయి, లైవ్లు వినపడతాయి, అన్నీ ఉంటాయి మన ఇంట్లో. ఉంటాయి. అవి ఏం మారుస్తాయి తెలుసా? లాస్ట్కి నిన్ను ఒక వ్యర్థునిగా మారుస్తాయి, బుద్ధిహీనుడిగా మారుస్తాయి, దేవుని బిడ్డలను చెడగొట్టే వ్యక్తిగా మారుస్తాయి. అదే నీ జీవితంలో స్తుతి ఉంటే నువ్వే మారిపోతావు, నీవే దీవెనకరంగా మారిపోతావు. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, వారి అవివేక హృదయం అంధకారం అయిపోయింది, వారు వ్యర్థులైపోయారు, వారు బుద్ధిహీనులైపోయారు, వారు ప్రతిమా స్వరూపములను చేసే వ్యక్తులుగా మారిపోయారు. ఈ దినం నుంచి మన ఇంటిలో ఏముండాలి తెలుసా? దేవానికి స్తోత్రం. ఖాళీ సమయం దొరికిందా? దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఏమేం జరుగుతుంది? ఇది నష్టం జరుగుతుందండి. స్తుతించకపోతే వ్యర్థమైపోతారు, బుద్ధిహీనులైపోతారు, తర్వాత చెడిపోతారు. ఈ రెండు స్తుతులు లేనటువంటి వ్యక్తి జీవితంలో ఉంటుంది. కానీ దేవుని స్తుతిస్తే ఏం కలుగుతుంది తెలుసా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా, యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. ఇక్కడ ఒక రాజు ఏం చేశాడంటే యుద్ధానికి పోయాడండి. ఎంతమంది వచ్చారు? యూదా జనాంగం మీదికి బైబిలే చెప్తుంది, అమ్మోనీయులు, మోయాబీలు, షేయూరు మన్యవాసులను వచ్చారంట. 3 గుంపులు ఒక గుంపు పైకి వచ్చారండి. ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్ అండి? ముగ్గురు స్ట్రాంగా? ఒకరు స్ట్రాంగా? ముగ్గురు స్ట్రాంగ్. మరి బైబిల్ చెప్తుంది, యుద్ధంలో ఏం చేయాలండి? యుద్ధం చేయాలి. యుద్ధంలో ఏం చేయాలి? కత్తులను పదును చేసుకోవాలి, బుల్లెట్లను రెడీ చేసుకోవాలి, గన్స్ని రెడీ చేసుకోవాలి, లేకపోతే ట్యాంకర్స్ని రెడీ చేసుకోవాలి, ఏరోప్లైన్స్ రెడీ చేసుకోవాలి. ఇది చేయాలి. ఇది చేస్తూ వాళ్ళు ఏం చేశారు తెలుసా? 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. దేవుని బిడ్డలారా, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధములో 3 శత్రు సైన్యం వారి ఎదుట ఉంది. ఈ 3 శత్రు సైన్యం వారి ఎదుట ఉండగా వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. దేవుని బిడ్డలారా, వాళ్ళు పాడడానికి, స్తుతించడానికి మొదలు పెట్టారంట. ప్రాబ్లం ఏంటి తెలుసా? స్తుతిలో ఉండేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? అదే మొదలు పెట్టడమే. ఈరోజు వాక్యం విన్న తర్వాత ఇంటికి పోయి మొదలు పెట్టడం ఉంది చూసావా? అబ్బో, చాలా కష్టం అది. ఎందుకు తెలుసా? వెంటనే మన ఇంట్లో వాళ్ళు అంటారు, ఈరోజు వాక్యం విని స్టార్ట్ చేసావా అని. ఎందుకంటారు? ఎవరొకరు స్టార్ట్ చేస్తారులే. మొదలు పెట్టడమే ప్రాబ్లం. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మంచి పనులు చేయడానికి నీవే మొదట ఉండు. నీ ఇంటిలోనైనా, లేకపోతే నీ బంధువుల మధ్య అయినా, లేకపోతే ప్రజల మధ్య అయినా మొదటిగా ఉండు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మన ప్రార్థనకు వచ్చేవారండి. ఆయన ఏమన్నాడంటే, ఒకరోజు ఫోన్ చేసి, నేను ఇంకా ఈ రోజు నుంచి రాను చర్చికి అన్నాడు. నేను చాలా లైట్గా తీసుకుంటాను, చాలా సీరియస్గా ఏం తీసుకోను. నేనేం అడగలేదు. అవునా అన్నాను. ఎందుకు నేను రాను తెలుసా అన్నాడు. అంటే అప్పుడు అడిగాను,
ఎందుకు రారు అని ఆయనే ప్రశ్న వేసినప్పుడు నేను ఇంకా మాట్లాడకపోతే బాగుండదు కదా, అప్పుడు అడిగాను ఎందుకు అని అడిగా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, పాటల్లో స్టైల్ మారిపోతుంది. ఏంటి ఆరాధించడం ఏంటి, చేతులు ఎత్తడం ఏంటి, ఏంటిది నాకు నచ్చలేదు. ఆయన బైబిల్ తెలియక కాదు, తెలుసు, కానీ ఏదో ఒకటి మొదలు పెట్టడం ఆయనకు కష్టంగా ఉంది. అంటే ఎప్పటి నుంచో లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే, పాటలు అంటే ఎవరో పాడుతుంటే సీరియస్గా కూర్చొని చూడాలి, అంటే పాటలు వినకపోతే ఎంత నష్టం వస్తుందో అన్నట్టుగా చూడాలి. కొంతమందికి ఏ రకంగా ఉంటుందంటే, పాటలు నేను నాకు రాదు, నా కర్మగాలి, ఇప్పుడు వీళ్ళు పాట పాడుతున్నారు ఎంతసేపు పాడతారా అని కొంతమంది కూర్చోంటారు. మొదలు పెట్టడమే కొంతమందికి ప్రాబ్లం. ఒక కొత్త మొదలు నీ జీవితంలో రావడం సాతాను అస్సలు నేను ఎంకరేజ్ చేయడు. అబ్బా స్తుతిస్తావా, ఎక్కడ స్తుతిస్తాను, వద్దులే, కష్టంలే, చేయొద్దు. ఎక్కడవుతుంది, ఇక్కడ ప్రారంభిస్తే ప్రతిరోజు చేయాలి, ఎక్కడవుతుంది, కష్టం అనేటువంటి ఒక తలంపులోనికి నేను తీసుకొని వస్తాడు. జాగ్రత్త, అదే నీ జీవితంలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, నీ ఇంటిలో మొదలుపెట్టు. ఏంటి, దేవుని స్తుతించడం మొదలు పెట్టగా బైబిల్లో వ్రాయబడింది, యెహోవా యూదా వారి నువ్వు మొదలు పెడితే దేవుడు కూడా మొదలు పెడతాడు. జాగ్రత్త, నీవు మొదలు పెట్టకపోతే దేవుడు కూడా మొదలు పెట్టాడు. నీవు మొదలుపెట్టు, నీ ఇంటిలో స్తుతించడం మొదలుపెట్టు. జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా, దేవుడు కూడా మొదలు పెడతాడు. దేవుడు ఎందుకు స్టార్ట్ చేయకున్నాడు తెలుసా, నీ ఇంట్లో కార్యాలు, నీ శరీరంలో ఎందుకు కార్యాలు జరగకుండానే తెలుసా, నీ ఇంటిలో పరిస్థితులుగా అలాగే ఉండడానికి కారణం ఏంటి తెలుసా, ఒకటి, నీవు దేవుని స్తుతించడం మొదలు పెట్టలేదు కాబట్టి దేవుని కార్యాలు కూడా మొదలు కాకుండా ఉంటున్నాయి. మాకు తెలిసినటువంటి ఒక బంధువు, ఆమె లేరు, చనిపోయారు, చాలా కాలమైంది. నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేటువంటి వాడిని, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆటలాడే స్థలం ఉంటుంది. సో ఎప్పుడు ఆ ఇంటికి నేను వెళ్ళినా కూడా ఆ ఇంటిలో ఉండేటువంటి తల్లి, ఆమె వయసు అప్పటికే 80 సంవత్సరాలు, మోకాళ్ళ పైన ఉంటుంది, పూర్తిగా నేలకు వంగి ఆమె ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉండే పాటలు ఆమె కంఠపాఠం వస్తాయండి. భలే పాడుతుంది ఆమె, సూపర్గా పాడుతుంది, కంఠపాఠం, ఎంత పెద్ద పాట అయినా అవలీలగా పాడుతుంది. ఆమె ఇంటికి ఎప్పుడు పోయినా 2 పొజిషన్స్లో ఆమెను చూస్తాను నేను. ఎయిదర్ వంట దగ్గరైనా ఏమంటారు, ఆ పొయ్యి దగ్గరైనా కూర్చోంటుంది, లేదా ప్రార్థన కన్నా మోకరింటుంది. ఇదే నేను చూసింది, ఈ రెండే నేను చూసిన ఆమె జీవితంలో. ఒకరోజు వాళ్ళ కుమారునికి పిచ్చి పట్టిందండి, మాంత్రిక విద్య ప్రయోగించారు, చేతబడి చేస్తే ఉద్యోగానికి పోకుండా, ఎక్కడికి పోకుండా ఇష్టానుసారంగా తిరిగి రైలు ట్రాక్ల దగ్గర పడుకొని మంచి ఉద్యోగి. కానీ ఆ తల్లి చేసే స్తుతి ఎదుట ఆ మంత్రశక్తులు పనిచేయలేదండి. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో రివైవల్ మీటింగ్స్ లేవు, హీలింగ్ స్పీకర్స్ లేరు, కడపలో పేరు మోసిన దైవసేవకులు అంటూ ఎవరు లేరు. కానీ ఆ తల్లి ఇంటిలో చేసే స్తుతి ఎదుట అతనికి ఉండేటువంటి ఆ మెంటల్, లేకపోతే పిచ్చి పట్టినటువంటిది, ఆ యొక్క మాంత్రిక ప్రభావాన్ని బట్టి అతనికి జరగాల్సిన నష్టం జరగకుండా ఆ తల్లి స్తుతి అడ్డుకొనింది. ఈరోజు మన ఇంట్లో ఏమి లేవు తెలుసా, దేవునికి స్తుతులు లేవు. మన ఇంట్లో వినబడాల్సింది, మన నోట ఏముండాలి, దేవునికి ఉత్సాహ స్తోత్రాలు వినబడాలి. కానీ మన ఇంటిలో వినబడేది వేరేటి వినబడుతున్నాయి, వేరే వాటిని గురించి మాటలు వినబడుతున్నాయి, టీవీల శబ్దాలు వినబడుతున్నాయి, ఇంకొక శబ్దాలు వినబడుతున్నాయి. ఇవి వినబడుతున్నాయి కాబట్టి సాతాను రెచ్చిపోతున్నాడు, దేవుడు మొదలు పెట్టకుండా ఈ రోజు నుంచి దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుడు ఏం చేశాడు తెలుసా, బైబిల్ చెప్తుంది, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికిని వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు, మన్యవాసు, ఎంతమంది వచ్చారో వాళ్ళందరి మీదికి దేవుని శక్తి వస్తుందండి. ఎప్పుడు తెలుసా, యుద్ధ రంగంలో వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. 2 రకాలుగా దేవుని మనం స్తుతించవచ్చు. ఒకటి, పెదవులతో దేవుని స్తుతించవచ్చు. రెండవదిగా ఏమీ లేకుండా మౌనంగా నీ మనసులోనే దేవుని స్తుతిస్తూ ఉండు. ఈ రెండిట్లో ఏది చేసినా దేవుని శక్తి మాత్రం విడుదల చేయబడుతుంది. నీ అల్టిమేట్ ఏముండాలి తెలుసా, నీ కళ్ళు మూసుకుంటావా, కళ్ళు తెరుస్తావా, నోరు మూసుకుంటావా, ఇట్ డజంట్ మ్యాటర్. నీలో నుంచి స్తుతి రాగలిగితే జరిగే కార్యం ఏంటి తెలుసా, దేవుడు దిగి వచ్చి కార్యాన్ని, ఎన్ని వ్యతిరేకంగా నీ ఎదుట ఉన్నా గుర్తుంచుకో, దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, యుద్ధ రంగంలో యుద్ధం చేయాలి,
యుద్ధానికి ముందు వాళ్ళు స్తుతులు చెల్లిస్తున్నారు. ఉదయం లేస్తుండగానే నీ ప్రారంభము ఏ రకంగా ఉంటుందంటే, అబ్బా ఈరోజు ఇది చేయాలి, అది చేయాలి, ఎట్లా, అది ఎట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఓ రచ్చ అయిపోతుంటుంది తలంపులన్నీ. వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధడానికి స్తోత్రం, మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని ప్రారంభిస్తంట. యెహోవా మొదలు పెట్టగా, ఇతడు మొదలు పెట్టాడు, దేవుడు కూడా మొదలు పెట్టాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించకపోవడానికి కారణం ఏంటి తెలుసా? పాటల టైంపాస్. ఇప్పుడు వద్దు. గత వారం ఇదే సందేశం, ఈ వారం కూడా ఇదే సందేశం. ఎందుకు? ఇయర్ ఎండింగ్లోకి వస్తున్నాం, సంవత్సరం యొక్క చివరిలోనికి వస్తున్నాం. నీ దగ్గర దేవుడు ఎంత స్తుతిని బాకీగా కలిగి ఉన్నాడో నాకు తెలీదు. నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎంత బాకీ ఉన్నావు స్తుతి చెల్లించకుండా దేవునికి? ఎన్ని మేలు నీ జీవితంలో, నా జీవితంలో చేయలేదు. ఎంతగా దేవుని స్తుతిస్తున్నాం. ద మోర్ యు ప్రైజ్ ద లార్డ్, ద మోర్ యు ప్రైజ్ ద లార్డ్. ఎంతగా దేవుని స్తుతిస్తావో అంతగా దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. అసలు ప్రారంభమే కాలేదంటే గుర్తుంచుకో, నీ చేతిలో లేదు స్తుతించడం, నీ నోట్లో లేదు స్తుతించడం. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఏం చేశాడంటే దేవుడు శేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఎవరిని పెట్టాడంట? మాటుగాండ్రను. ఎవరు పెట్టారంట? యెహోషాపాతు రాజు పెట్టలేదు, దేవుడు మాటుగాండ్రను పెట్టానంట. మాటుగాండ్ర అంటే ఎక్కడో సీక్రెట్గా ఉండి అటాక్ చేస్తారు, సీక్రెట్గా ఉండి అటాక్ చేస్తారు. దేవుని కూడా సీక్రెట్ ఏజెంట్స్ కొంతమంది ఉన్నారండి. ఏంటి తెలుసా? ఒకటి, నీ ఎదుట ఉండేటువంటి శత్రువుల మధ్య కన్ఫ్యూజన్ తీసుకొని వస్తాడు. నీ శత్రువులకు అర్థం కాకుండా చేస్తాడు కొన్నిటిని. దే కెనాట్ అండర్స్టాండ్ ఏం జరుగుతుందో అనేటువంటిది. బైబిల్లో మనం చూస్తే యుద్ధరంగంలోనికి వెళ్ళి సైనికులు వాళ్ళనే పొడుచుకున్నారంట. ఎవరిని పొడవాలండి? సైనికుడు ఎదుటిగా ఉండేటువంటి వ్యక్తిని పొడవాలి. దేవుని మాటుగాండ్రు ఎవరు తెలుసా? నీకు వ్యతిరేకంగా ఉండే శత్రువులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. దే విల్ బికమ్ ప్యానిక్. వాళ్ళు చాలా భయపడిపోవడం ప్రారంభిస్తారు. ఇది నాన్న నీకే అర్థం కాకుండా ఉందా? నీకే తిక్కబడుతుందా? నీకే పిచ్చెక్కిపోతుందా? కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని స్తుతించడంలా. దేవుడి మాటుగాండ్రు నీ జీవితంలో లేరు. బికాస్ యు స్టాప్డ్ ప్రైజింగ్ ద లార్డ్. దేవుని స్తుతించడం ఆపేసావు నువ్వు. లేదు నీ జీవితంలో అస్సలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రార్థన ఆలకించే దేవానికి స్తోత్రం, స్తోత్రం ప్రభువా. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నా, మా నోటిలో స్తుతి ఎల్లప్పుడూ ఉండును గాక. మేము స్తుతిస్తూనే ఉందుము గాక. సమయాన్ని సద్వినియోగం చేసుకుందుము గాక. దేవుని స్తుతించుదుము గాక. వ్యర్థులముగా కాకుండా ఉందుము గాక. దేవా తండ్రి, మేము మా జీవితాల్లో తండ్రి సాతాను సాధనాలుగా మారిపోకుండా మేము స్తుతించుదుము గాక, స్తుతించుదుము గాక. బుద్ధిహీనులు కాకుండా ఉందుము గాక. దేవుని స్తుతించే వారుగా మేము ఉందుము గాక. మా ఇంటిలో స్తుతి ఉండును గాక. ప్రతి ఇంటిలో స్తుతులు దేవుని సన్నిధానానికి చేరును గాక. ప్రతి ఇంటిలో స్తుతుల సింహాసనం దేవునికి ఏర్పాటగును గాక, ఏర్పాటగును గాక. నాయనా, నాయనా మీ కార్యాలు జరుగును గాక. తను మేము మొదలు పెట్టాం, ఇక మీ కార్యాలు కూడా ప్రారంభమైనందుకు వందనాలు. అపవాది కార్యములన్నీ లయమైపోవును గాక. తండ్రి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ఉపయోగించే వారంగా, రెండంచుల ఖడ్గాన్ని చేతిలో కలిగి ఉండే వారముగా మేము ఉందుము గాక. యేసు నామమున మేము ఉందుము గాక. యేసు నామమున మేము ఉందుము గాక. తండ్రి, మాకు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని ఇప్పుడు అడుగుతున్నారు. మా జీవితాల్లో వాగ్దానాలన్నీ నెరవేర్చబడును గాక. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడును గాక. వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సంఘానికి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం యేసు నామమందు నెరవేర్చబడును గాక. We are using this double-edged sword right now, and let every weapon of the devil be destroyed in the name of Jesus. Praise the Lord. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై
దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.